జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీలన్నీ ప్రచార వేగాన్ని పెంచాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రచారంలో ఓటర్లకు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ వాసిగా స్థానిక సమస్యలు తనకు తెలుసునని, ఎన్నికల్లో గెలిచాక వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటున్న నవీన్ యాదవ్తో ఈటీవీ ముఖాముఖి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే మరిన్ని విషయాలను నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓటర్లు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు, స్పందన ఎలా ఉంది సార్? చాలా బాగుందండి స్పందన. గత నెల రోజుల నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మేము తిరుగుతూ ఉన్నాం. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కడున్న బస్సులలో కాంగ్రెస్ పార్టీ పైన మంచి నమ్మకం ఏర్పడ్డది. మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచన జనాలు ఉన్నారండి. ఇప్పటికే 2 సంవత్సరాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. రానున్న 3 ఏళ్ళు కూడా మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోయే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఏ రోజు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్య అడిగింది లేదు. సరే, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అలా పెద్దల దగ్గర పోయి ఈ ప్రాంత సమస్యల గురించి చెప్పింది దాఖలా లేవు. పీపుల్ ఫెడప్ అయిపోయినారు. గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేసుకున్న మనమే అని వాళ్ళ అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రజలకు బలమైన అభిప్రాయం ఇచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంది. కాంగ్రెస్ అంటే పేదల పార్టీ, పబ్లిక్ పార్టీ. ఈరోజు బై ఎలక్షన్ సందర్భం మనం కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఈ బస్సులు బాగుపడతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనలో, బలమైన ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అభివృద్ధికే కంకణం కట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ నుంచి ఫ్రీ బస్సు, గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు అన్నీ కూడా బాగా ఆకర్షితులు చేస్తున్నాయి. చాలామందికి మహిళా క్యాంటీన్స్, మహిళలని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది రేవంత్ అన్న కళ, కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం. అనేక రకాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు సింపతి సెంటిమెంట్ మీద ఎలక్షన్కి పోవద్దు, భవిష్యత్తు అభివృద్ధికి మనం ఓటేసుకోవాలన్న ఆలోచనలో జనాలు ఉన్నారండి. చివరిగా మీరు స్థానికుడు, అలాగే ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ గల్లీల్లో కానీ లేకపోతే ఆ ఇంటికి కానీ మౌలిక వసతులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? 3 ఏళ్ళు ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ఈ మౌలిక వసతులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. చూడండి, మా ఫాదర్ 40 ఏళ్ళుగా ఈ ప్రాంతంతో సంబంధం ఉంది. ఆ రోజు మౌలిక వసతులు లేని సమయంలోనే సొంత నిధులతో వాటర్ ట్యాంకులు, డ్రైనేజ్ సిస్టమ్స్, లైట్లు, రోడ్లు కూడా మా ఫాదర్ సొంత ఖర్చులతో 35 ఏళ్ల క్రితం చేయించినారు. ఇళ్ళ పట్టాలు ఇప్పించడము, గరీబులకు అండగా నిలబడి. మాకు ఆ బస్తీలు ఉన్న సమస్యల మీద మాకు ఒక క్లారిటీ ఉంది, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి. సమాజానికి, బస్తీలకు, ప్రాంతానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కేవలం మౌలిక సదుపాయాలు కాదు, అన్ని రకాల డెవలప్మెంట్ మీద కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. స్వచ్ఛందంగా పార్టీలు విడిచి చిన్న బస్తీలలో, కాలనీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మనసారా కండువలన్నీ పక్కన పెట్టి బస్తీలు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు అమాల్ బస్తీకి నేను వచ్చిన. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేను పనిచేస్తాను. చివరిగా ఎలక్షన్లకు సంబంధించి కొన్ని గంటలే మిగిలి ఉంది. అలాగే ప్రచారం కూడా రేపటితోనే అయిపోయే అవకాశం ఉంది. మీరు కావచ్చు, మంత్రులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఓటర్ని కూడా పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లేలా మానిటరింగ్ ఎలా చేసుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ జరుగుతుందంటారు? చాలా బాగా గ్రౌండ్ వర్క్ అవుతుందండి. అందరి సహకారం, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, వాళ్ళ పార్టీని బలపరచడానికి, పార్టీని గెలిపించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వారందరూ కూడా పోలింగ్ పర్సంటేజ్ ఏ రకం పెరగాలని చర్చ జరిగింది. పెద్దలు, మంత్రులు అందరూ కూడా ఆ ప్రణాళిక ప్రకారమే అందరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 70% ఓటర్ మ్యాపింగ్లో ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. చాలామంది అంటే ఎన్నో సంవత్సరాలుగా ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, డోర్ టు డోర్ ఓటర్ మ్యాపింగ్ చేసిన సమయంలో 70% మాత్రం ఐడెంటిఫై చేయగలిగినారు. మా వాళ్ళు పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచి పర్సంటేజ్ పెరుగుతుంది, మంచి మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రతి ఓటర్ను కూడా కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందరికీ అందేటట్లు కృషి చేస్తానని, స్థానికులను మీ సమస్యలన్నీ నాకు తెలుసు, ప్రాధాన్యత క్రమంలో అవన్నీ కూడా పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఓటు స్టూడియో.